Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Acts. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరూ ఎలాగున్నారు? నేను స్టీవ్ వాకప్ గారు, జర్మయ్య గారు ఈ యొక్క సందేశాన్ని తీసుకొస్తూ ఉన్నాం. Remember, the book of Acts was written by Luke to Theophilus so that he might know the certainty of the things that he had already been taught as a believer. థియోఫిలసు ఇంతకు మునుపే విశ్వాసి నేర్పించబడినటువంటి యొక్క విషయాల్లో నిశ్చయత కలిగి ఉండు నిమిత్తమై ఆయనకు భక్తుడైన లూకా రచించినటువంటి గ్రంథమై ఉంటూ ఉన్నది. And so far we have seen that Jesus, before he ascended back to the Father, told his disciples to go to Jerusalem and wait for the Holy Spirit. యేసు ప్రభు ఆరోహణము కాకమునకు తన శిష్యులకు మీరు వెళ్ళి యెరూషలేమునకు వెళ్ళి పరిశుద్ధాత్మని కొరకు వేచి ఉండమని ఆయన చెప్పాడు. And they went and prayed united as one, that God would lead them. And when the Holy Spirit came upon Pentecost, they were able to be bold in sharing the message of Christ. వాళ్ళు యేసు ప్రభు యొక్క మాటలకు విధేయత కలిగి యెరూషలేమునకు వచ్చి అందరూ ఐక్యమత్యముతో ప్రార్థనలో పరిశుద్ధాత్మని కొరకు వేచి ఉండటం అన్నటువంటిది జరిగింది. పరిశుద్ధాత్మ రాకతో వాళ్ళు ధైర్యము కలిగి సువార్తను ధైర్యముతో ప్రకటించారు. And what we had seen in booklet number 1 of the 6 booklets is the church is born in Jerusalem. మనము గమనిస్తాము మొదటి బుక్లెట్ లో మనము చూస్తే సంఘం అనేటువంటిది యెరూషలేములో జన్మించినటువంటి యొక్క విషయం. But the church was not born without challenges. It had challenges or opposition from the outside and within. అయితే సంఘము లోపలను సంఘము వెలుపలలోను సవాలులు ఉండటం అనేటువంటిది మనము చూస్తాం. Today we will begin to see that opposition forces expand the church from Jerusalem outside of Acts. సో ఇక్కడ ఈ రోజు మనము గమనించగలిగినటువంటిది యెరూషలేము నుంచి విరోధం అనేటువంటిది మరి యెరూషలేము యొక్క బయట కూడా విస్తరింపబడటం అనేటువంటిది మనము చూస్తాం. So when we look at the things that have happened so far, Jesus died and resurrected in April of AD 33. సో యేసు ప్రభు ఏప్రిల్ క్రీస్తు శకము 33లో ఆయన చనిపోయి మరి పునరుత్థానము చెందడం అనేటువంటిది జరిగింది. After his resurrection, he spent 40 days on the earth teaching his apostles what he wanted them to teach in the kingdom of God. దేవుని యొక్క రాజ్యమును గురించి పునరుత్థానము చెందిన నాటి నుంచి 40 రోజుల వరకు ఆయన ప్రకటిస్తూ వాళ్ళకు బోధిస్తూ ఉన్నారు. Then he ascended back up to heaven, and after that ascension, the disciples went and waited 10 days in Jerusalem until Pentecost, when the Holy Spirit would come. ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులు యెరూషలేమునకు వచ్చి వేచి ఉండటం అనేటువంటిది జరిగింది. 10 రోజుల వరకు పరిశుద్ధాత్మని యొక్క రాక కొరకు వేచి ఉన్నారు. Now we are going to see that Stephen is going to give a speech, and then he will be martyred 2 years later on April 1st of AD 35. 2 సంవత్సరాల తర్వాత 35లో మరి స్తెఫను ప్రసంగించటము ఆయన హతసాక్షిగా మార్చబడటం అనేటువంటిది చూస్తాం. Then we will have in the summer of AD 35 in booklet 2, Paul is going to be converted. 35 క్రీస్తు శకము 35లో వేసవి కాలములో పౌలు మారు మనసు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Okay, so in booklet 2 there will be 3 main characters: Stephen, Philip, and Paul. ఇక్కడ రెండవ బుక్లెట్ లో ముగ్గురు విషయాలు ప్రధానంగా చూస్తాము. స్టీఫను, పౌలు
మరి ఫిలిప్ గారి గురించి. In Stephen's mission, we will see that Stephen went from waiting on tables to doing miracles to proclaiming the message of Christ to being a martyr. ముఖ్యంగా స్టెఫను తన యొక్క పరిచర్యలో అద్భుతాలు అనేటువంటిది చేస్తూ ఆ దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ కొనసాగటం అనేటువంటిది చూస్తాం. In the second part of the booklet, we will see Philip, who is another disciple that was appointed, will go ahead and spread this message into Samaria and other parts of Israel. ఇదే పుస్తకములో ఇదే భాగములో రెండవ వ్యక్తిగా ఫిలిప్పును మనము చూస్తాము. ఆయన సమరయ మరి చుట్టూ ప్రాంతాల్లో సువార్త ప్రకటించటము అద్భుతాలు జరిగించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. And then finally we will see Paul's conversion. That is, when he is going to kill Christians, Jesus is going to meet him on the road to Damascus. పౌలు మూడవదిగా గమనించినట్లయితే పౌలు మారటం అనేటువంటి యొక్క విషయం దమస్కా మార్గాన క్రైస్తవులను చంపటానికి హింసించటానికి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభు ప్రత్యక్షమై మరి మారటం అన్నటువంటి యొక్క విషయం జరుగుతుంది. Okay, so let's look at Stephen and his mission. Let's read chapter 6, and actually let's go ahead and read verses 1 through 7. We'll review that before we go on. మనము ముందుకు వెళ్ళక మునుపు అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనము చదువుకుందాం. ఈ భాగంలో స్టెఫను యొక్క సేవా పరిచర్యతో మనము ముందుకు సాగుదాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని వెధవరాండ్లను చిన్నచూపు చూసిరని ఇబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారము పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెక్క యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికోనోరు, సీమోను, పర్మెనాసు, యూదుల మత భ్రష్టుడును అంతియోకియ వాడగు అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఆమేన్. Now, we remember from our previous teachings that there was opposition from the Jewish leadership and the Sanhedrin for the apostles to not preach the message of Christ anymore. మనము ఇంతకు పూర్వమే మనము చూశాము, అపోస్తులకు సనడ్రిన్ అధికారులు యేసుక్రీస్తు యొక్క నామము ఉచ్చరించకూడదు అన్నటువంటి యొక్క విరోధము మనము చూశాం. They jailed them, they threatened to kill them, and they told them, we don't care if you do miracles, you just can't do them in the name of Jesus and proclaim his coming kingdom. వాళ్ళు చెరసాలలో వేశారు, బెదిరింపులు చేశారు. మీరు స్వస్థతలు చేయటములో అభ్యంతరము లేదు, కానీ యేసు ప్రభు నామములో ప్రకటించకూడదు అని చెప్పారు. But there was also opposition within the church because there were many people coming that felt they were mistreated. అంత మాత్రమే కాకుండా సంఘములో కూడా విరోధం అనేటువంటిది మరి కలిగినటువంటి యొక్క విషయము. ఎందుకంటే చాలా మంది సంఘములో చేరుట వస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ సనుగులు చక్కగా పరామర్శించకపోవటం అనేటువంటిది జరిగింది. And there were these women who were Hellenist widows who felt they were being mistreated and not treated as well as the Judean widows.
యూదాయ ఇబ్రియా విధవరాళ్ళు మరి గ్రీకు మాట్లాడగలిగినటువంటి విధవరాలను చక్కగా మరి చూడటం లేదు అన్నటువంటి యొక్క సనుగుళ్ళు వారు వినిపించారు. And this caused a great division inside this church that was just growing. అప్పుడే పెరుగుతూ ఉన్నటువంటి సంఘములో గొప్ప చీలిక అనేటువంటిది మరి కలగగలిగినటువంటి యొక్క విషయం. Now, what we've seen up to this point is every time that Peter or one of the other apostles was preaching, many people were added to the church as the Holy Spirit came upon them. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి రావటం బట్టి పేతురు లేకపోతే ఎవరో ఒకరు అపోస్తులు మాట్లాడటం బట్టి అనేకులు సంఘములో చేర్చబడుతూ వచ్చారు. But we see in chapter 6 something very unique happens, and they are not just new believers that are being added, but we have disciples are being added. ఇక్కడ ఒక ప్రత్యేకత 6వ అధ్యాయంలో మనము చూస్తాము. కొత్తగా విశ్వాసంలోకి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు, ఆ శిష్యులు కూడా శిష్యులైనటువంటి వారు చేర్చబడుతూ వచ్చారు. And we see that 7 disciples that are listed are filled with the Holy Spirit, and 2 of these are going to be major factors in booklet number 2, Stephen and Philip. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి 7గురును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ 7గురులో 2 చాలా ప్రభావితంగా పరిచర్య కొనసాగిస్తారు. Now, why did this happen? Because the apostles, Peter and the others, said Jesus told us we are supposed to be witnesses and teach his message. We can't do that and wait on tables to help these women. సో ఈ యొక్క స్త్రీలకు మేము పరిచర్య చేయలేము, ఎందుకనగా మేము స్వార్థ ప్రకటించాలి, ఆయనకు సాక్షిగా ఉండాలనేటువంటిది యేసు ప్రభు మరి అప్పగించాడు కాబట్టి మేము ఆ పనిలో ఉంటామని చెప్పారు. So they chose these 7 who were not just believers, but they were filled with the Holy Spirit, and they had a desire to suffer for Christ. సో ఇక్కడ 7గురిని ఎన్నిక చేయటం అనేటువంటిది వాళ్ళు కేవలము విశ్వాసులు కాదు, కానీ మరి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి శిష్యులు ప్రభు కొరకు శ్రమ ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉన్నటువంటి వారు. Luke is going to take one of these disciples, Stephen, and he's going to tell us how Stephen impacted the growth of the church. సో లూకా భక్తుడు స్టెఫను గురించి ముఖ్యంగా తీసుకొని ఆయన పాత్ర సంఘము ఎదుగుదలకు ఎలా తోడ్పన్నది అన్నటువంటిది మాట్లాడుతూ ఉన్నాడు. Let's read Acts chapter 6 verses 8 through 15, please. సో అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 8 నుంచి 15 వచనాలు మనము చదువుకుందాం. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయిచుండెను. అప్పుడు లిబెర్తీయునుల దనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియా సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫన్ను తర్కించిరు గాని మాటల యందును అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కూర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకు వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్ష్యములు నిలవబెట్టిరి. వారు, ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుతున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమన్రి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. ఆమేన్. Now, Amen. notice here that Stephen
who was full of the Holy Spirit and waiting on tables, now has the power to do miraculous signs like Jesus did and like the apostles were able to do. ఇక్కడ స్తెఫను పరిచర్య చేయగలిగినటువంటి యొక్క స్థాయిలో నుంచి ఆయన అద్భుతాలు ప్రసంగాలు చేయగలిగినటువంటి యొక్క స్థాయికి రావటము, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడుగా మరి ఆ పనిని చేయగలుగుతూ ఉన్నాడు. He did not do this without proclaiming the message of Christ and the coming kingdom of God. That is, he used the miracles he had as a pedestal for him to preach Christ's message. ఆయన అద్భుతాలు చేయటం అనేటువంటిది రానయ్యున్నటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని గురించినటువంటి యొక్క శుభవార్త ప్రకటించకుండానే ఆయన చేయలేదు. And when he preached, the Judaizers were unable to speak against him. That is, his wisdom counteracted anything that they were trying to rebuke him for. ఆయనను గద్దించటానికి యూదాయ వాళ్ళు మరి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన జ్ఞానమును వాళ్ళు ఎదుర్కొనకపోయిరి అనేటువంటి యొక్క విషయం చూస్తాం. So unable to resist the wisdom and that the Holy Spirit had on Stephen's words, the freedmen began to slander him. సో ఇక్కడ స్తెఫను చేసేటువంటి యొక్క పరిచర్యలో ముఖ్యంగా ఆయన అద్భుతాలు ఈ యొక్క విషయాలు ఆ పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానమును బట్టి మరి వాళ్ళు ఎదిరించలేకపోయారు. This should remind us that just as the Jewish leaders were unable to debate Jesus, they would slander him. సో ఇక్కడ యేసు ప్రభుకు ఏ విధంగా చేశారో అదే విధంగా ఆయనను మరి కొట్టటం అన్నటువంటి యొక్క విషయము జరుగుతూ ఉంది. When the Jewish leaders were unable to debate Peter and the other apostles, they slandered them. సో పేతురును మిగతా అపోస్తులను అధికారులు ఎదిరించలేకపోయిన పరిస్థితుల్లో అలాగే చేశారు. Now we see Stephen, filled with the wisdom of the Holy Spirit, proclaiming the message of Christ in the coming kingdom. When they were unable to debate Stephen, they slandered him. ఇక్కడ ఆ స్తెఫను పరిశుద్ధాత్మ యొక్క శక్తితో జ్ఞానముతో నింపబడిన వాడుగా మరి ఈ యొక్క విషయంలో ఉంటుండగా వాళ్ళు అధికారులు ఎదుర్కోలేక ఆయనను కొట్టటం అన్నటువంటి యొక్క విషయం జరిగింది. So the freedmen of the synagogue went and told other people that Stephen was against Moses and against God's ways. తర్వాత కొంతమంది వెళ్ళి ఈ యొక్క సనడ్రిన్ సభ అధికారులకు మరి చెప్పారు, మరి స్తెఫను మోషేకును దేవుని యొక్క మార్గాలకు వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పారు. So they seized Stephen, they brought him before the Sanhedrin and brought false witnesses, just as they had done with Jesus, saying that Stephen was preaching against the temple and the law. సో అక్కడ స్తెఫను ధర్మశాస్త్రానికి దేవాలయానికి విరుద్ధంగా ప్రకటిస్తూ ఉన్నాడు అనేటువంటిది యేసు ప్రభుకు ఎలా అబద్ధ సాక్ష్యాలు తెచ్చారో అదే విధంగా స్తెఫను యొక్క విషయంలో కూడా చేయగలుగుతూ ఉన్నారు. And they said, this man deserves death because he is teaching against the ways of Moses, that is the Jewish system, and against the temple. ఆ దేవాలయానికి యెహూదయ పద్ధతులకు అటు తర్వాత మోషేకును విరుద్ధంగా ఆయన చేస్తున్నాడు కాబట్టి మరణ శిక్ష ఈయనకు రావాల్సినదే, ఆయన పాత్రుడే అని చెప్పారు. Notice when the council looked at Stephen's face, they saw the face of an angel. That is, they're seeing a messenger of God. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అధికారులు స్తెఫను యొక్క ముఖాన్ని చూసినప్పుడు దేవదూత యొక్క ముఖము వలె ప్రకాశముతో ఉండటం అనేటువంటిది కనుగొన్నారు. అంటే ఆయన యొక్క సందేశము మరి దూత సందేశముగా చూస్తాం.
Now, Luke is making sure that Theophilus understands that Stephen is a disciple of Christ because of all the things he did, like Jesus did. ఆ స్తెఫను యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకటిగా మరి ఉంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు చేసినట్టే ఆయన కూడా అన్ని చేయగలుగుతూ ఉన్నాడు. Through the power of the Holy Spirit, he did miracles just as Jesus did. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత యేసు ప్రభు ఎలా చేశాడో అలా అద్భుతాలు చేశాడు. Just as Jesus, Stephen was opposed by the Jewish leaders. యేసు ప్రభును ఏ విధంగా విరోధించారో అదే విధంగా యూదుల నాయకులు కూడా స్తెఫను విరోధించారు. Just as Jesus, Stephen had superior wisdom to the Sanhedrin. అక్కడ యేసు ప్రభు శ్రేష్టమైనటువంటి యొక్క జ్ఞానము ఆయన కలిగినటువంటి విధంగానే స్తెఫను కూడా విశేషమైనటువంటి యొక్క జ్ఞానము పొందాడు. Because he was proclaiming the same message of Jesus, this stirred the people. సో ఇక్కడ యేసు ప్రభు యొక్క ఆ సందేశాన్ని స్తెఫను ప్రకటించాడు కాబట్టి ప్రజలు ఆయనను కొట్టారు. Because they couldn't debate Stephen just as Jesus, they both faced false witnesses to claim false claims so that they could kill them. సో ఇక్కడ ఏ విధంగా ఆయనను మాటల్లో ఎదుర్కోలేక ఓడించలేకపోయినారో యేసు ప్రభు లాగానే అబద్ధ సాక్ష్యాలు అనేటువంటిది వారు కలిగి ఉన్నటువంటిది. And both of them would be killed, one on the cross, the other stoned to death by the council. సో అక్కడ ఆ సభ ద్వారా ఒకరు సెలవుకు వేసి చంపబలిగారు, మరి ఒకరు స్తెఫను రాళ్లతో కొట్టి చంపడం అనేటువంటిది జరిగింది. Now notice how through the power of the Holy Spirit, Stephen is transformed in his service to God. సో ఇక్కడ దేవుని యొక్క శక్తి చేత, పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత పరిచర్య నుంచి ఆ మిషన్ సేవకు మరి మారటం అనేటువంటిది స్తెఫన్ జీవితంలో చూస్తాం. He was chosen as a disciple to be one that waited on the tables, that is, served the Hellenistic widows so they got the goods that they needed. అక్కడ పరిచర్య, ఆ బల్ల యొద్ద పరిచర్య జరిగించటానికి, గ్రీకు విధవరాళ్లకు పరిచర్య జరిగించటానికి ఆయన ఎన్నిక చేయబడినటువంటి వాడుగా మనము చూస్తాం. Then, through the power of the Holy Spirit, he was able to do miracles and heal people just as Jesus did. యేసు ప్రభు చేసినటువంటి విధంగానే ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత అద్భుతాలు చేయగలుగుతాడు, మరి స్వస్థతలు అనేటువంటిది యేసు ప్రభు లాగానే చేయగలుగుతాడు. Then, through the power of the Holy Spirit, he is going to preach a message that is one of the most powerful sermons in the entire Bible. బైబిల్ గ్రంథములో చాలా ప్రభావితమైనటువంటి యొక్క సందేశం అనేటువంటిది స్తెఫను పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత ప్రకటించగలుగుతాడు. Proclaiming the truth of Jesus Christ is going to make him a martyr. He's going to be stoned to death. సత్యాన్ని, యేసు ప్రభు యొక్క విషయాన్ని గురించినటువంటి యొక్క సత్యాన్ని ప్రకటించుట బట్టి ఆయన హతసాక్షిగా మార్చబడటం అనేటువంటిది చూస్తాం. Now, Stephen's theme is Israel will always resist the Holy Spirit regardless of what generation it is. సో ఏ తరము వారైనప్పటికీ కూడా నిరంతరము పరిశుద్ధాత్మని విరోధిస్తూ వ్యతిరేకం చేస్తూ వచ్చారు అనేటువంటిది ఆ స్తెఫను వారితో మాట్లాడుతూ వచ్చాడు. Let's read Acts chapter 7 verses 51 through 53. సో అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51 నుంచి 53 వచనాలు చదువుకుందాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడుతున్నని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి.
ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గాయకొనలేదని చెప్పాను. ఆమేన్. Now, after Stephen's speech, he tells the Jewish leadership, this Sanhedrin, that they're no different than their forefathers, always resisting the Holy Spirit and God's chosen messengers. సో ఇక్కడ ఆయన సందేశము తర్వాత చివరిలో ఆ సభకు సనడ్రీన్ యొక్క అధికారులకు చెప్తూ ఉన్నాడు, మీ పితరుల వలె మీరు పరిశుద్ధాత్మునికి విరుద్ధంగా మరి ప్రవర్తించారు అన్నటువంటి యొక్క విషయము ఆయన చెప్తూ ఉన్నాడు. So he is saying it doesn't matter what generation that God is trying to work in the nation of Israel, they always resist God's Holy Spirit. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ తరము వారైనా కూడా ఆ దేవుని యొక్క ప్రణాళికలను నెరవేరకుండా పరిశుద్ధాత్మనికి విరుద్ధంగా ప్రవర్తించారు అనేటువంటిది ఆయన చెప్తూ ఉన్నాడు. Stephen asks them a question and says, which of the prophets that God sent did not someone resist? సో చివరిగా స్టెఫన్ అంటూ ఉన్నాడు, ఏ ప్రవక్తను మీరు ఎదిరించలేదు, తృణీకరించలేదు దేవుడు పంపినటువంటి ప్రవక్తనని చెప్పాడు. And when God sent the just one, that is the Messiah, these people killed him. చివరికి ఆ దేవుడు మెస్సయ్యను పంపినప్పుడు ఆయనను కూడా చంపారు అన్నటువంటిది. So Stephen is saying, I am standing here today proclaiming the message of what you guys have done every time God sends someone to tell you what you're doing wrong. మీరు చేస్తున్నటువంటిది తప్పని మరి దేవుని యొక్క సందేశాన్ని చెప్పటానికి ఈ యొక్క విషయంలో నిలబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు విరోధిస్తూ ఉన్నారు, అలాగే నేను కూడా ఆ పనిలో నిలిచి ఉన్నాను. So when we look at Stephen's life, we see that he reflected being the ideal disciple. సో ఇక్కడ ముఖ్యంగా స్టెఫన్ యొక్క జీవితము ఆ శిష్యుల్లాగా మరి ప్రతిబింబించటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Let's turn to John chapter 13 and read verses 7 through 17, please. యోహాను రాసినటువంటి యొక్క సువార్త 13వ అధ్యాయము 7 నుంచి 17 వచనాలు. యోహాను 13:7 నుంచి 17 వచనాలు. ఓకే సార్. అందుకు యేసు, నేను చేస్తున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులను నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతనిని చూసి, స్నానం చేసిన వాడు పాదమును తప్ప మరేమీను కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడు ఆయను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పాను. ఓకే సార్. So what we see here is we see that Jesus is telling his disciples in the upper room that they do not need to do their own thing. They need to proclaim what Jesus tells them to do and follow his ways. ఇక్కడ మేడగదిలో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, వాళ్ళు వారి యొక్క సొంత పనులు ఇష్టానుసారంగా చేయకూడదు, మరి ముఖ్యంగా యేసు ప్రభు ఏం చెప్తాడో ఆ విధంగా వారు చేయాలి అని చెప్తూ ఉన్నాడు. Stephen is following exactly what Jesus does, and this is why they're trying to kill him, because they've killed the person that proclaimed the message. They jailed the apostles when they proclaimed the message. Now they want to stone Stephen. ఇక్కడ స్టెఫను అలాగే యేసు ప్రభు చెప్పినట్టే
వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అపోస్తులకు చెరసాలలో వేశారు. అదే విధంగా స్టెఫను కూడా అలాగే చేయగలుగుతూ ఉన్నారు. Stephen also is using his body as a vessel to let Jesus' message shine on this earth. సో యేసు ప్రభు యొక్క సందేశము భూమిపైన ప్రకాశింపబడినట్లు ఆయన దేహాన్ని సాధనంగా చేయగలుగుతూ ఉన్నాడు. Let us read 2 Corinthians chapter 4 verses 7 through 11. 2 కొరింథీ 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. 2 కొరింథీ 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. ఓకే సార్, ఓకే. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎటుపోయిను శ్రమపడుతున్నను ఇడికింపబడు వారము కాము. అపాయములో నున్నను కేవలము ఉపాయం లేని వారము కాము. ధర్మపడుతున్నను దిక్కులేని వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షమగునట్టుకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ మహిమించుకొని పోతున్నది. ఏలనగా యేసు యొక్క జీవం కూడా మా మార్గీయ శరీరం నందు ప్రత్యక్షపరచబడుతున్నది. సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణములకు అప్పగింపబడుతున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుతున్నది. ఆమేన్. హలో హలో హలో. We need someone to mute here. Brother, everybody also put mute. అందరూ కూడా మ్యూట్ చేయాలని మనం చేస్తున్నాం. మ్యూట్ చేయండి. Okay, so here we have this idea that Stephen is using his bodily vessel to proclaim the message of Christ, and that's why they want to kill him. ఇక్కడ స్టెఫను తన యొక్క దేహాన్ని ప్రభువు యొక్క సాధనంగా ఉపయోగిస్తూ ఉన్నాడు కాబట్టి అందుకే ఆయనను చంపగోరుతూ ఉన్నారు. And he is proclaiming the fruits of the Spirit: love, joy, peace, patience, kindness, goodness, gentleness, faithfulness, and self-control. సో ఆయన పరిశుద్ధాత్మని యొక్క ఫలాలను ఆయన ప్రకటిస్తున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతి ఇలాంటివి. And he's also willing to do Jesus' call for self-denial. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు చెప్పినటువంటి విధంగా తన్ను తాను నిరాకరించుకోవటం, ఉపేక్షించుకోవటం అన్నటువంటిది కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. We see in this short period of time how Stephen has become just like the other apostles and a man of God. సో చాలా కొద్ది కాలములోనే మిగతా అపోస్తుల వలె స్టెఫను మారటం అనేటువంటిది మనము చూస్తాం. Stephen insightfully explained that Israel and its forefathers consistently reject God's agents. సో దేవుని యొక్క సేవకులను వాళ్ళ యొక్క పితరులు మొదలుకొని నిరంతరము ప్రతి తరము వారు విరోధిస్తూ వచ్చారు అన్నటువంటిది స్టెఫను చెప్తూ ఉన్నాడు. Now, as he gives his speech, he's going to go back and talk about the forefathers of the nation of Israel and how they rejected God's message. దేవుని యొక్క సందేశము ఎలాగ వారు తునీకరించారు అనేటువంటిది ఇశ్రాయేలు వారికి మూల పితరుడైనటువంటి అతని యొద్ద నుంచి, అంటే అబ్రహాము నుంచి తీసుకురావటం అనేటువంటిది చూస్తున్నాం. Stephen will start with the father of the nation of Israel, Abraham, and how Abraham was only partially obedient to what God told him to do. అబ్రహాము దేవుడు చెప్పినటువంటి విధంగా ఏ విధంగా అబ్రహాము అయ్యాడో కొంత మట్టుకు ఆ విషయాన్ని ఆయన ప్రస్తాపిస్తూ ఉన్నాడు. Stephen will say that the angel of the Lord
who is Jesus himself, went to Abraham and told him that he needed to do three things. సో ఆ ఆ, దేవుని యొక్క దూత అనగా యేసు ప్రభు ఆ దూతగా వెళ్ళినటువంటి యొక్క విషయము మరి మూడు సంగతులు అక్కడ చేయగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. He needed to leave the land that he was living in. He needed to leave his family, and he needed to go to the land of Canaan, which God had given him. అక్కడ ఆయన ఉన్నటువంటి యొక్క దేశాన్ని అబ్రహాము వదలాలి, వారి బంధువులను ఆయన వదలాలి, అటు తర్వాత కానాను దేశముకు ఆయన వెళ్ళాలి. Abraham only partially did what God said. సో దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని కొంత మట్టుకు ఆయన నెరవేర్చగలిగాడు. He left the land, but he took his family with him, and he didn't go straight to Canaan. He went to Haran instead. అక్కడ ఆయన తమ యొక్క స్వదేశాన్ని వదిలాడు, అయితే బంధువులను తీసుకున్నాడు, నేరుగా కానాను చేరకుండా ఆరానుకు చేరుకున్నాడు. And with God, partial obedience is disobedience, and it can cause a delay in his promises to occur. కాబట్టి కొంత మట్టుకు సొగము అవిధేయత అన్నటువంటిది సంపూర్ణమైనటువంటి అవిధేయతకు కారణమవుతుంది. గనుకనే ఆయన వాగ్దానము చేయబడినటువంటి యొక్క దేశాన్ని పొందటంలో నిదానమైనటువంటి యొక్క విషయం. That is, God's promise to Abraham has yet to be fulfilled because Abraham didn't do exactly what God said. There was a delay in when his promise would occur. ఆయన దేవుడు అబ్రహాముకు చేసినటువంటి యొక్క వాగ్దానము నెరవేర్చబడటంలో నిదానమైనటువంటి యొక్క విషయము మనము చూస్తాము. అది ఇంకా జరగవలసినటువంటిది, ఎందుకంటే ఆయన సంపూర్ణంగా విధేయత కనపరచలేదు. Then Stephen is going to say that Jacob's sons, who were the patriarchs of the nation of Israel, rejected God's messenger Joseph and tried to kill him. తర్వాత స్తెఫన్ చెప్తూ ఉన్నాడు, యాకోబు కుమారులలో యోసేపును ముఖ్యంగా దేవుని యొక్క సందేశకుడిగా ఉన్నటువంటి సాధనంగా ఉన్నటువంటి యోసేపును ధిక్కరించి చంపటంకి ఉద్దేశించటం అన్నటువంటి ఒక విషయం. That is, Joseph in a dream is going to say to his brothers that you will bow down to me and his father, and they are so jealous of him that they sell him into slavery. సో ముఖ్యంగా కలలో దేవుని యొక్క సందేశాన్ని పొందుకొని ఆయన సహోదరులకు వారి తండ్రికి చెప్పినప్పుడు వాళ్ళు నాకు సాష్టాంగ పడతారని చెప్పినప్పుడు విరోధించారు. వాళ్ళు ఆ యొక్క విషయంలో కుట్ర కలిగినటువంటి యొక్క విషయం. But God's plans and his promises will not be thwarted, as even though Joseph goes into prison, he is raised up to be second in command in all of Egypt, and he will deliver his brothers from famine and feed them and keep the promise of God going. సో ముఖ్యంగా యోసేపు దేవుని యొక్క ప్రణాళికలు మరి ఆయన జీవితంలో వ్యర్థము కాలేదు. ఈ యొక్క విషయంలో చెరసాలకు యోసేపు వెళ్ళినప్పటికీ కూడా మరి ఐగుప్తు దేశంలో రెండవ స్థాయికి, రాజు తర్వాత రెండవ స్థాయికి మరి ఆయనను హెచ్చించటం అన్నటువంటి యొక్క విషయము, అటు తర్వాత కరువు నుంచి వాళ్ళ కుటుంబాన్ని, సహోదరులను మరి తండ్రిని రక్షించటం అన్నటువంటిది జరిగింది. Then, after they've been enslaved in Egypt for over 400 years, he will send another messenger, Moses, whom the nation of Israel will reject a first time again. సో మరలా 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించటానికి దేవుడు మోషేను పంపినప్పుడు సాధనంగా ఆయనను కూడా మొట్టమొదటిగా ధిక్కరించటం అన్నటువంటిది జరిగింది.
Their rejection of Moses is going to cause a delay in when they will be released from bondage of Israel. It will be another 40 years before Moses will come a second time. అక్కడ వాళ్ళు ధిక్కరించారు, మోషేను ధిక్కరించారు కాబట్టి తిరస్కరించుట బట్టి ఆ విడుదల అనేటువంటిది ఐగుప్తు దేశము యొక్క విడుదల నిదానము కావటము 40 సంవత్సరాలు మరి నిదానము కావటం అనేది మరలా మోషే రెండోసారి రావటం అన్నటువంటిది సంభవించింది. And this will be a foreshadowing of them rejecting Jesus the first time, and they'll have to wait in bondage for another 2,000 plus years before Jesus returns and frees them the final time. సో ఇది ఆ యేసు ప్రభు యొక్క విషయములో ప్రతిబింబించటం అన్నటువంటిది చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను ధిక్కరించారు. అదే విధంగా ఆయన రెండో రాకడ వరకు 2000 సంవత్సరాలకు పైగా మరి బంధకములో ఉండటం అనేటువంటిది చూస్తాం. So this is why Stephen says the council, that is the Jewish leadership, is just like their forefathers in that they rejected the Messiah when he came and the prophet greater than Moses, and they killed him. సో మోషే కంటే గొప్ప ప్రవక్త మెస్సయ యేసుక్రీస్తు వచ్చాడు. అదే విధంగా ఆయనను చంపటం అనేటువంటిది జరిగినటువంటి ఒక విషయం. So Stephen is telling them that they are just like their forefathers, always resisting when God sends someone in. దేవుడు ఏదో ఒకరిని పంపబడినప్పుడు వాళ్ళ పితరులు నిరంతరంగా ధిక్కరించినటువంటి విధంగా మరి జరుగుతూ వచ్చింది అని స్టెఫను చెప్తూ ఉన్నాడు. Okay, so let's go ahead and read chapter 7, verse 1, please. Acts chapter 7, verse 1. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 1 నుంచి మనము ఈ యొక్క వచనాలు చదువుకున్నాం. మొదటి వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి, మన పితరుడైన అబ్రహాము హారాములో కాపురము. No, just 7:1. Just 7:1. ఒకటే వచనం అంతే. Okay. ప్రధాన యాజకుడు. Okay, sir. Yeah. So what we have here is we've had them slander Stephen and say that he is teaching against Moses and against the temple. సో ఇక్కడ దేవాలయానికి మరి మోషేకు విరుద్ధంగా ఆయన బోధిస్తూ ఉన్నాడు అని చెప్పటం అనేటువంటిది ఇక్కడ జరిగింది. Because and so we have the high priest look at Stephen and say, are these charges that they're bringing against you true? Is it so? ఈ ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని చెప్పి స్టెఫన్ను అడగటం అనేటువంటిది జరిగింది. Because they believed that the only place where God dwelt, that you could meet God, is at the temple, not anywhere else. వాళ్ళు నమ్మినటువంటి ఒక విషయము, దేవాలయంలో మాత్రమే దేవుడు సంధిస్తాడు లేక చేరుతాడు, కాబట్టి అది తప్ప మరి వేరే ఎక్కడ కాదు అనేటువంటిది వాళ్ళు నమ్మినటువంటి ఒక విషయం. But Stephen says in his speech, the holy place where God is present can even be in Gentile territory, as when Moses went to the burning bush. మోషే ఏ విధంగా మండుచున్నటువంటి పొద యొద్దకు వెళ్ళినటువంటి విధంగా దేవుడు ప్రతి స్థలములో అన్యజనుల ప్రాంతములో కూడా ఆయన ఉన్నాడు అనేటువంటి ఒక విషయము స్టెఫన్ చెప్తూ ఉన్నాడు. So when we look at Stephen's speech, we should think of it this way. సో మనము స్టెఫన్ యొక్క ప్రసంగము మనము విన్నప్పుడు మరి ఈ విధంగా మనం ఆలోచించాలి. Israel's misunderstanding of God's ways led them and their fathers to reject God's deliverer. సో ఇక్కడ వాళ్ళ పితరులు దేవుని యొక్క సందేశాన్ని
ధిక్కరించినటువంటి విధంగా ఇక్కడ ధిక్కరించటం అన్నటువంటిది స్తెఫను చెప్తూ ఉన్నాడు. To reject God's prophets and to reject the Holy Spirit and the Christ, the Son of God. సో అక్కడ ప్రవక్తలను ధిక్కరించటం, పరిశుద్ధాత్మని ధిక్కరించటం, అటు తర్వాత మనుష్య కుమారుని యేసుక్రీస్తును ధిక్కరించటం జరిగింది. So as we start to look through Stephen's speech, we're going to see it fall into three different areas. ఇక్కడ స్తెఫను యొక్క ప్రసంగము మనము చూసినప్పుడు మూడు విధాలుగా మనము గమనించుకోబోతాం. First of all, God will deliver the nation of Israel through the patriarchs in a famine during the time of Jacob and his sons. మొట్టమొదటిగా ఆ పితరుల కాలములో శ్రమల కరువు నుంచి మరి మొదటగా దేవుడు రక్షించటం అనేటువంటిది యాకోబు అతని సంతానమును. And the deliverer who God will choose will be Joseph, the son that all the brothers envied because Jacob loved him the most. ఆ విధంగా ఆ కరువు నుంచి రక్షించటానికి యోసేపును దేవుడు సాధనంగా ఎన్నుకున్నటువంటి ఒక విషయం. Then we will see God will deliver the nation of Israel from bondage in Egypt by choosing Moses, whom the nation of Israel rejected twice. సో తర్వాత మనము రెండోదిగా గమనించినట్లయితే బానిస బ్రతుకు నుంచి, ఐగుప్తు దేశపు యొక్క బానిస నుంచి మోషే ద్వారా విడుదల చేయటం అనేటువంటిది మనము చూస్తాం. Then we will see that God will send another deliverer, Jesus, to deliver the nation of Israel from the persecution and bondage of Rome, and they will reject him. మూడోదిగా యేసు ప్రభు ద్వారా మరి రోమా ప్రభుత్వం యొక్క హింస నుంచి, బానిస నుంచి విడిపించటానికి మరి పంపబడినటువంటి సందర్భంలో ఆయనను కూడా వాళ్ళు ధిక్కరించారు, చంపారు. The charges made against Stephen were that he spoke blasphemous words against the temple and the law. సో వాళ్ళు ఆ స్తెఫను పైన చెప్పినటువంటి యొక్క నింద ఏమిటనగా దేవాలయానికి విరుద్ధంగా మాట్లాడాడు, దేవదూషణ అని చెప్పాడు. So Stephen will say, you are just like your forefathers. 3 times in 3 different generations, Israel has always rejected God's messengers. సో స్తెఫను చెప్తూ ఉన్నాడు, 3 తరాల వారు 3 కాలములలో మరి ధిక్కరించినటువంటి విధంగా మీరు కూడా అలాగే ఉన్నారు అని అంటూ ఉన్నాడు. The patriarchal period will be chapter 7 verses 2 through 16. ఈ పితరుల యొక్క కాలం అనేటువంటిది అపోస్తల కార్యము 7వ అధ్యాయము 2 నుంచి 16 వచనాలు. The Egyptian period will be chapter 7 verse 17 through 43. ఐగుప్తు దేశము యొక్క కాలము ఆ తరం అనేటువంటిది అపోస్తల కార్యము 7వ అధ్యాయము 17 నుంచి 43 వరకు. And the church expansion period will be chapter 7 verses 44 through 53. ఆ సంఘ కాలం అనేటువంటిది 44 నుంచి 7వ అధ్యాయము 44 నుంచి 53 వరకు. Now, as we look at this chart, we can see that God has a plan in each one of these of how he will deliver on his promises that he made to Abraham. అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానమును ఏ విధంగా ఆయన నెరవేర్చటానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటువంటి యొక్క విషయము ఈ యొక్క చార్ట్ ద్వారా మనము గమనించుకుంటాం. And each time we will see that Satan will try to break those promises so that God can't deliver on them, but God will find a way by sending a savior to make his promise good. ప్రతి సమయములో కూడా సైతాను దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చకుండా
అడ్డుకోవటం అనేటువంటిది మరి జరుగుతూ ఉంది. అయితే ఆ పరిస్థితుల్లో దేవుడు మరి యొక్క మార్గం అనేటువంటిది ఏర్పాటు చేయటం అనేటువంటిది చూస్తాం. So, the outline of this speech is going to be this. ఆయన ప్రసంగము యొక్క అంశాలు ఈ విధంగా మరి ఉండటం అనేటువంటిది అవుట్లైన్ గా మరి మనము చూస్తాం. In verses 2 through 7, God will promise land, seed, and blessing to Abraham, and he will deliver on that despite Abraham's disobedience. సో ఇక్కడ ఈ 2వ వచనము నుంచి 7వ వచనము వరకు మనము గమనించినట్లయితే అబ్రహాము అవిధేయత్వము ఉన్నప్పటికీ కూడా అవిధేయత్వములో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆశీర్వదించగలిగినటువంటి యొక్క విషయము మరి దేశము ఇవ్వటం అనేటువంటిది ఆయన సంతానాన్ని ఆశీర్వదించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Now, it's important to understand that even though Abraham was only partially obedient, God will fully fulfill the promises he made. It's just going to be delayed. సో ఇక్కడ అబ్రహాము సంపూర్ణంగా విధేయత కాకుండా మరి కొంత మట్టుకు విధేయత అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటిది సంపూర్ణంగా నెరవేరటం అనేటువంటిది చూస్తున్నాం. అయితే అందులో నిదానం మాత్రము మనము కనుగొంటాం. Then we will see that God will protect that promise to Abraham as a famine came, and if Joseph wouldn't have been in power in Egypt, they would have all starved to death, and the promise would be gone because all the patriarchs would have died and there would have been no Israel. సో ఇక్కడ దేవుడు ఆ వాగ్దానము ద్వారా మరి సంరక్షణ చేయటం అనేటువంటి యొక్క విషయము మరి మనము చూస్తున్నాము. ఆ కరువులో మరి అందరూ ఆ పితరులు అందరూ కూడా దేశభక్తులు అందరూ కూడా చనిపోయినట్లయితే మరి అక్కడ పితరులు అనేటువంటిది మరి ఉండకపోవటం అనేటువంటిది చూస్తాం. Then after 400 years of bondage in Egypt, God would bring another savior, Moses, to deliver the nation of Israel from the bondage of Egypt. సో 400 సంవత్సరాలు బానిసగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి యొక్క మోషే యొక్క నాయకత్వం ద్వారా విమోచకుని పంపటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. Now, Israel did not want Moses to deliver them. They told him, "We don't trust you." And Moses went away for 40 years, had a family, and God called him back a second time. సో ఆ పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఆయనను మేము నిన్ను నమ్మము అని చెప్పి తిరస్కరించారు. గనుకనే ఆయన మరి యొక్క స్థలానికి వెళ్ళి వివాహము చేసుకొని కుటుంబ జీవితము గలపటం అన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మరలా రెండోసారి పిలిచి ఆయనను పంపటం అన్నటువంటిది జరిగింది. Notice that the rejection of Moses the first time caused them to suffer in slavery for another 40 years before God would send him a second time. రెండోసారి దేవుడు మోషేను పంపక మునుపు వాళ్ళు మొదట ధిక్కరించినటువంటి దాని ఫలితంగా మరి యొక్క 40 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా శ్రమ పడవలసి వచ్చింది. So Stephen is telling these Jewish leaders that you're just like your forefathers in that you rejected Jesus the first time, but he's going to come again a second time and he's going to rule. సో ఇక్కడ స్టెఫను యేసు ప్రభు యొక్క విషయంలో మరి చెప్తూ ఉన్నాడు, మీ పితరుల వలె మరి యేసు ప్రభును మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ధిక్కరించారు, ఆయన రెండోసారి వస్తాడు, రాజ్యస్థాపన చేస్తాడు అన్నటువంటిది. Now, instead of the council saying, "We killed the Messiah, we understand now, we understand that we have hardened hearts, we repent, we ask God for his mercy," they are going to stone Stephen. సో ఇక్కడ ఈ యొక్క విషయంలో మేము అర్థం చేసుకుంటాము, మేము పశ్చాత్తాపడతాము, అయితే ఈ యొక్క విషయంలో స్టెఫన్ను మరి రాళ్లతో కొట్టి చంపటం అన్నటువంటిది. What is this going to prove? Exactly what Stephen says.
they're just like their forefathers, always rejecting God's messengers and God's ways to do things their own way. వాళ్ళ Amen. పితరుల వలె దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క మార్గాన్ని మరి విరోధించినటువంటి విధంగా వీరు కూడా చేస్తూ ఉన్నారనేటువంటిది రుజువుపరచబడుతూ ఉంది. Well, let's pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you for this powerful speech that Stephen gives that shows us how mankind rejects you and your messengers. నీ యొక్క సందేశము పరలోకమందున్న తండ్రి స్టెఫను ఎంతో ప్రభావితమైనటువంటి యొక్క సందేశాన్ని మరి ఆయన చెప్తూ ఏ విధంగా ఆ పితరులు మరి నిరంతరము విరోధిస్తూ వచ్చారు అన్నటువంటి యొక్క విషయాన్ని చెప్పగలుగుతూ ఉన్నాడు. We pray through the power of the Holy Spirit that you would fill us like you did Stephen so that we might better understand your ways and your intentions. నీ యొక్క ప్రణాళికలను స్టెఫను లాగా అర్థం చేసుకోవటానికి నీ ఉద్దేశాలను మరి నెరవేర్చటానికి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపమని మేము అడుగుతూ ఉన్నాం. We pray that we would boldly proclaim this message to a dark world even though there will be opposition. విరోధం ఉన్నప్పటికీ అంధకారముతో కూడినటువంటి యొక్క లోకములో ధైర్యముగా ప్రకటించటానికి మీరు సహాయపడండి. We pray this in Amen. Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.